అందరికీ సుఖం పరిశుద్ధాత్మ ద్వారా వచ్చుగాక. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తున్నాను, వెంటాడుతున్నాను, నన్ను నీకు అర్పిస్తున్నాను. ఇక్కడున్న తెల్ల గులాబీల్లా ఎప్పటికీ నేను పరిశుద్ధంగా ఉండేలా కాపాడమని కోరుకుంటున్నాను. సామే, ఆ పీటర్ కుంపేసుకుని చర్చిలోకి వస్తున్నాడు సామే. ఏదైనా గొడవ జరుగుతుందేమో, నన్ను తలుపేసేయమంటారా? తలుపు తెరిచి ఉంటేనే దారి కనిపిస్తుంది. నువ్వెళ్ళు. అదిగో ఫాదరే వస్తున్నారు. అవునవును. ప్రభువు వల్ల మీరందరూ బాగుండాలి. కానీ ఈ పిల్ల మాత్రం బాగుండకూడదు, జీవించకూడదు, బతకూడదు అనుకుంటున్నారే. ఫాదర్, నేనొకటి అడుగుతున్నాను. జరిగిందంతా గౌరీ నా దగ్గరకొచ్చి చెప్పింది. ఏం పీటర్, కొడితేనే న్యాయం దొరుకుతుందా? బట్టలు ఉతికితేనే మురికిపోతుంది ఫాదర్. దరిద్రులు. ప్రేమంటే ఏంటో తెలియనటువంటి నీచమైన వాళ్ళు మీరు. పీటర్, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఈ అమ్మాయి విషయంలో నువ్వు ఆవేశపడడం తప్పు. ఫాదర్, వాళ్ళు అవమానించడం కూడా తప్పే. పంచాయతీ ఈవిడ్ని ఊరు నుంచే వెలేసింది వీడేంట్రా అంటే. రేయ్, పంచాయతీ ఏమన్నా సుప్రీంకోర్టా? ఆవిడ చెడిపోయిన ఆడదు స్వామి, ఊర్లో తిరగకూడదు. చెత్తా చెదారం ఊర్లోకి రావట్లేదా? చెడిపోయిన ఆడదాన్ని ఊళ్ళో ఉంచుకోగలమా? తలనొప్పి వచ్చిందని తలం తీసేయగలమా? నొప్పి వస్తే సహించొచ్చు, లేకుంటే మంచి మందు వేసుకుని బాగు చేసుకోవాలి. స్వామి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ అమ్మాయిని తల్లిని చేసి పారిపోయినవాడు ఎవడు? వాడెటో పోయాడు. వాడు చేసిన తప్పుకు ఈ అమాయకులను ఏం చేస్తుందయ్యా? అబ్బాయిలు తప్పు చేస్తే వదిలేస్తున్నారు, కానీ అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళని దండిస్తున్నారు. ఇది ధర్మమా? పాపం చేసిన మహిళను క్రీస్తు మన్నించలేదా? దేవుడి నీతిని మనం అలక్ష్యం చేయగలమా? మిమ్మల్ని చివరిగా ఓ మాట అడుగుతాను. దేవుడు గొప్పవాడా, పంచాయతీ గొప్పదా? దేవుడే గొప్పవాడు స్వామి. అమ్మా, దేవుని పిల్లవాడైన ఈ బిడ్డకు నేను బాప్తిజం ఇస్తాను. జోసెఫ్, పితా పుత్ర పవిత్రాత్మ ద్వారా నేను నిన్ను పవిత్రుణ్ణి చేస్తున్నాను. Please subscribe to iDream. Please subscribe for more videos.